సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారన్న వార్త కొత్తదేమీ కాదు. ఏళ్ల తరబడి ఈ న్యూస్ చక్కలు కొడుతూనే ఉంది. డేటింగ్ లో ఉన్నారు అన్నది కూడా పాత న్యూసే. చాలా సార్లు చట్టా పట్టాలేసుకొని దొరికిపోయారు. అయితే ఈసారి నెటిజన్లు మాత్రం రష్మికపై సానుభూతి, రౌడీ హీరోపై విమర్శలు గుప్పించారు. ఓ వీడియో ఫ్యాన్స్ మైండ్ సెట్ ని మార్చేసిందా? హావెలు. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక రియల్ లవర్స్ అయిపోయారా అన్నట్టుగా కెమిస్ట్రీ పండింది. కలిసి నటిస్తే అందరి విషయంలో పుకార్లు పుట్టకపోయినా ఈ ఇద్దరు రియల్ లవర్స్ గా కనిపించారు. ఫ్యామిలీతో కలిసి విజయ్ హాలిడే ట్రిప్ వెళ్తే అదే లొకేషన్ లో దిగిన ఫోటోను రష్మిక షేర్ చేసేది. దీంతో రష్మిక కూడా రౌడీ హీరో ఫ్యామిలీ అయిపోయింది. ఇదే విషయాన్ని విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈవెంట్ లో పేర్కొంది రష్మిక. ఈ లవర్స్ ఎక్కడో చోట బయట పడిపోతూనే ఉంటారు. కలిసి రెస్టారెంట్ కు వెళ్లిన విజువల్స్ వైరల్ అయ్యాయి. ఇలా వీళ్లు రిలేషన్ లో ఉన్నట్టు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. 25లో పెళ్లి చేసుకుంటారు అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పెళ్లికి ముందు వెళ్తున్నటువంటి హాలిడే ట్రిప్ ఇదేనంటూ నెటిజన్లు ఆ మధ్య కామెంట్ చేశారు. పుష్ప 2 రిలీజ్ టైంలో జరిగిన ఈవెంట్ లో ఇండస్ట్రీకి సంబంధించిన అతన్నే పెళ్లి చేసుకుంటారా అని అడగ్గా దానికి సమాధానంగా మీ అందరికీ తెలుసు అంటూ హింట్ ఇచ్చింది రష్మిక. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చాలా కాలంగా చెబుతున్నా జనాలు మాత్రం ఈ ఇద్దరిని ఫ్రెండ్స్ గా కంటే లవర్స్ గానే చూస్తున్నారు. రీసెంట్ గా ఒక జిమ్ నుంచి ముందు విజయ్ దేవరకొండ బయటకు వచ్చేశారు. ఆ తర్వాత గాయంతో బాధపడుతున్న రష్మిక వాకర్ సాయంతో కుంటుతూ బయటకొచ్చింది. ఇంతలా ఇబ్బంది పడుతున్న రష్మికను వదిలేసి విజయ్ ఒక్కడే రావడం నెటిజన్లకు నచ్చలేదు. గాయంతో బాధపడుతున్న ప్రేయస్ని వదిలేయడం కరెక్ట్ కాదంటున్నారు. ప్రేమంటే ఇదేనా, నీకు అసలు ప్రేముందా అంటూ ట్రోల్ కూడా చేసేస్తున్నారు. ఇంతకాలం విజయ్ దేవరకొండ, రష్మిక పెయిర్ బాగుంటుందని అటు రౌడీ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. జిమ్ నుంచి బయటకు వచ్చిన వీడియో చూసిన తర్వాత రష్మిక ఫ్యాన్స్ మాత్రం విజయ్ పై మండిపడిపోతున్నారు. వీళ్ళిద్దరి లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. నడవలేకపోతున్న ప్రేయస్ ని వదిలేసి ముందొచ్చేయడం వీళ్లకు అస్సలు నచ్చలేదు. హాలిడే ట్రిప్ కోసం ఎయిర్పోర్ట్ కు ఒకరు ముందు మరొకరు తర్వాత వచ్చేవాళ్లు. జిమ్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా ఇదే పద్ధతిని ఫాలో అయ్యాడే కానీ నెటిజన్ల నుంచి విమర్శలు వస్తాయని విజయ్ ఊహించుండడు. సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ అద్దరిపోయే హిట్ కొట్టాడు. పాన్ ఇండియాలో రిలీజ్ కాకుండా తెలుగులో మాత్రమే రిలీజ్ అయి 303 కోట్ల గ్రాస్, 150 కోట్ల షేర్ కలెక్ట్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఈ ఆనందం కంటే ఓ భయం వెంకీ ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. ఏ విషయంలో వెంకటేష్ ని చూసి ఫ్యాన్స్ భయపడుతున్నారు? వెంకటేష్ కు రాక హిట్ కాదు, ఏకంగా బ్లాక్ బస్టరే వచ్చింది. ఫ్యామిలీ హీరో ఇమేజ్ ను మరోసారి నిలబెట్టుకున్నాడు వెంకీ. మున్ముందు ఈ విక్టరీ వెంకటేష్ కు తిరుగులేదు అనుకుంటే త్వరలో స్ట్రీమ్ కానున్న వెబ్ సిరీస్ రానా నాయుడు 2 ఫ్యాన్స్ గుండెల్లో దడపుట్టిస్తోంది. సీనియర్ హీరోస్ లో ఏ హీరోకు లేని ఫ్యామిలీ ఇమేజ్ వెంకీకి ఉంటే ఆ ఇమేజ్ ను రానా నాయుడు డ్యామేజ్ చేసింది. రొమాంటిక్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో వెంకీకి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ ఒక్కసారిగా పోయింది. రానా నాయుడుతో పోయిన ఫ్యామిలీ ఇమేజ్ ను సంక్రాంతికి వస్తున్నాం తీసుకొచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ తండోపతండాలుగా థియేటర్స్ కొచ్చి సినిమాను చూసి ఆదరించారు. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి బ్లాక్ బస్టర్ చేస్తే రానా నాయుడు సీజన్ 2తో వెంకీ మళ్లీ అడల్ట్ ఇమేజ్ లోకి వెళ్లిపోతాడు అన్న భయం ఫ్యాన్స్ లో లేకపోలేదు. రానా నాయుడు సీజన్ 2 టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. టీజర్ అడల్ట్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో లేకపోయినా సిరీస్ లో ఉండే అవకాశం ఉంది. 40 ఏళ్ల కెరియర్ లో ఒక్క రిమార్క్ కూడా లేకుండా అజాత శత్రువుగా నిలిచిన వెంకటేష్ రానా నాయుడుతో ఫస్ట్ టైం విమర్శలు ఫేస్ చేశాడు. ఫ్యామిలీ హీరో ఇలాంటి రోల్స్ చేయడం ఫ్యాన్స్ కే నచ్చలేదు. ఈ కాంట్రవర్సీకి ముగింపు పలకడానికి సీజన్ 2లో డోస్ తగ్గించామని వెంకటేష్ చెబుతున్నాడు. ఏమాత్రం శృతి మించినా సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చిన ఫ్యామిలీ ఇమేజ్ కు మళ్లీ డ్యామేజ్ తప్పదు. చై, శామ్ విడిపోయారు. శామ్ ఒంటరిగా ఉన్న చైతు మాత్రం శోభితా ధూళిపాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో సమంత అసూయపడుతుందా అన్న డౌట్ ఎవరికైనా వస్తే లేదు అంటోంది. అసలు దాని గురించి ఆలోచనే లేదంటోంది శామ్. మాజీ భర్త గురించి ఇంకేం మాట్లాడింది శామ్, చూద్దామా? చైతు, శోభిత ప్రేమ పెళ్లి టాపిక్ రాగానే అందరికీ మాజీ భార్య సమంత గుర్తుకొస్తోంది. ఈ కొత్త బంధం పాత బంధం దగ్గరకు తీసుకెళ్తోంది. ఎవరికి తోచినట్టు వాళ్లు స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చైతుతో రిలేషన్షిప్ నుంచి బయటకొచ్చిన జీవితం సాగడం ఎలా ఉందని అడిగితే బయటకు రావడానికి ఎంతో శ్రమించానని చెప్పింది. మాజీ భర్త కొత్త బంధంపై అసూయ పడుతున్నారా అని ప్రశ్నించగా తన జీవితంలో అసూయకు తావులేదని, అసూయే అన్ని చెడులకు మూలమని సమాధానం చెప్పింది. చైతు టాపిక్ ఎప్పుడొచ్చినా శామ్ సింపుల్ గా చెప్పినా అందులో చాలా పవర్ఫుల్ మీనింగ్ ఉంటుంది.
ఇండైరెక్ట్ గా సెటైర్ వేసిందా అనిపిస్తుంది. సిటాడెల్ ప్రమోషన్లో కో స్టార్ వరుణ్ ధావన్ మాట్లాడుతూ అవసరం లేకపోయినా ఎక్కువ దేనికోసం ఖర్చు పెట్టారు అని అడిగితే మాజీకిచ్చిన ఖరీదైన కానుకలు అని బదులిచ్చింది. విడాకుల తర్వాత చైతూకిచ్చిన బహుమతులకు వెలకడతావా అంటూ అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. చైతూ శామ్ విడిపోయి 3 ఏళ్లు దాటినా చైతూ గతంలోకి వెళ్లి శామ్ను గుర్తు చేసుకుందే లేదు. ఇద్దరం బాగానే ఉన్నాం కదా అని ఓ సందర్భంలో అన్నాడు. అయితే శామ్ మాత్రం అప్పుడప్పుడు సెటైర్స్ విసురుతూ ఉంటుంది. కరణ్ జోహార్ షోలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నేను మాజీ ఒకే గదిలో ఉంటే పక్కన కత్తులు ఉండకపోవడం మంచిదని చెప్పింది. విడిపోయిన తర్వాత చైతు అంటే ఎంత కోపంగా ఉందో చెప్పకనే చెప్పింది శామ్. దగ్గర్లో కత్తులుంటే పొడిచేస్తానన్నంత కోపం సమంతలో ఉందా అంటూ చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదంతా చూస్తుంటే గత జ్ఞాపకాలు శామ్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయనిపిస్తుంది. తెలుగులో రిపీట్ సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోస్ లో సగం మందికి పైగా కలిసొచ్చిన డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తున్నారు. ఈ రిపీట్ కాంబినేషన్ మూవీస్ కి వస్తున్న హైప్ అంతా ఇంత కాదు. తెలుగులో రిపీట్ అవుతున్న క్రేజీ కాంబినేషన్స్ ఏంటో చూసిద్దామా? డాకు మహారాజ్ తర్వాత బాలయ్య రూట్ మార్చాడు. కొత్త వాళ్లకు ఛాన్సులిచ్చి వరుస హిట్స్ కొట్టిన బాలయ్య మారిపోయాడు. హీరో సినిమాల లైనప్ చూస్తుంటే కొత్త వాళ్లకంటే హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ని రిపీట్ చేస్తున్నాడు. డాకు మహారాజ్ తర్వాత అఖండ 2లో నటిస్తున్నాడు. సింహ, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ హిట్ కొట్టి 4సారి కలిశారు. అఖండ 2 తర్వాత బాలయ్య నటించే సినిమాను ప్రకటించకపోయినా వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మల్లినేని పేరు గట్టిగా వినిపిస్తోంది. వీరసింహారెడ్డి తర్వాత గోపి బాలీవుడ్ కు వెళ్లి సన్నీ డియోల్తో జాట్ తీశాడు. ఏప్రిల్ 10న రిలీజ్ కాగానే బాలయ్య సినిమా కథపై కూర్చుంటాడని తెలిసిందే. ఇదే నిజమైతే బాలయ్య హిట్స్ ఇచ్చిన దర్శకులతోనే నడుస్తున్నాడనమాట. 2023 సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టాయి. మళ్లీ ఈ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. వాల్తేరు వీరయ్య తరువాత చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోంది. ఇక బన్నీ అయితే కలిసొచ్చిన దర్శకులకే ఛాన్స్ ఇస్తున్నాడు. పుష్ప 2 తర్వాత బన్నీ మరోసారి త్రివిక్రమ్ చేతుల్లోకి వెళ్లిపోతున్నాడు. జూలై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో తర్వాత 4వసారి ఈ హిట్ కాంబో రిపీట్ అవుతోంది. ఇక పుష్ప 3 ఎలాగో ఉంది. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కలిసొచ్చిన సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలంతో చెర్రీ ఫస్ట్ టైం 100 కోట్ల మార్క్ దాటడమే కాదు 130 కోట్లతో నాన్ బాహుబలి రికార్డ్ ని సెట్ చేశాడు. జల్సా తర్వాత పవన్ కొన్నేళ్ల పాటు సక్సెస్ ని చూడలేదు. ఇలాంటి టైంలో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కు అద్రిపోయే హిట్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ తో ముందుకొస్తోంది. హరీష్ మరో అద్రిపోయే హిట్ ఇస్తాడన్న నమ్మకంతో పవన్ ఫ్యాన్స్ ఉన్నారు. స్టార్సే కాదు యంగ్ హీరోలు సైతం హిట్ ఇచ్చిన డైరెక్టర్ నే రిపీట్ చేస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్ లో చైతూ నటించిన ప్రేమం హిట్ అయింది. ఆ తర్వాత సవ్యసాచి ఫ్లాప్ అయిన నమ్మకంతో తండేల్లో వన్స్ మోర్ అన్నాడు చైతూ. దసరా హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ వదిల మరో మూవీ చేస్తున్నారు. టాక్సీ వాలా తర్వాత విజయ్ దేవరకొండ కలిసొచ్చిన సంకృత్యాంతో వర్క్ చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ బాగుంటే సినిమాకి ఆటోమేటిక్ గా హైప్ వచ్చేస్తుంది. ఇవన్నీ సినిమా బిజినెస్ ని డిసైడ్ చేస్తాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత తండేల్ మంచి హైప్ తో రిలీజ్ కావడమే కాదు చైతూ కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ జరుపుకుంది. తండేల్ హిట్ కావాలంటే ఎంత రాబట్టాలి? హావ్ ఎ లుక్. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్యకు సరైన హిట్ పడలేదు. బంగారాజు బ్రేక్ ఈవెన్ అయినా ఆ క్రెడిట్ కాస్త నాగార్జున ఖాతాలోకి వెళ్లిపోయింది. గత చిత్రాలు కస్టడీ, థ్యాంక్ యూ, డిజాస్టర్స్ చైతూ ఇమేజ్ ని డ్యామేజ్ చేశాయి. కస్టడీ ఫ్లాప్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని ఎలాంటి కథను ఎంచుకోవాలన్న థాట్ ప్రాసెస్ లో జాలరి జీవిత కథను సెలెక్ట్ చేసుకుని మేక్ ఓవర్ అయ్యాడు. చైతూ కెరియర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీగా తండేల్ నిలుస్తుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నిర్మాత అల్లు అరవింద్. నాగ చైతన్య ఇమేజ్ అంతంత మాత్రమే అయినా డిజాస్టర్స్ పడుతున్నా ఒక్క సినిమా కూడా 20 కోట్ల బిజినెస్ తగ్గలేదు. సవ్యసాచి 23 కోట్లు, మజిలీ 21 కోట్లు, థ్యాంక్ యూ, కస్టడీ 24 కోట్లకు బిజినెస్ జరుపుకున్నాయి. అయితే తండేల్ వీటన్నింటినీ దాటేసింది. లవ్ స్టోరీ 31 కోట్లతో హైయెస్ట్ థియేట్రికల్ రైట్స్ కమ్ముడైంది. తండేల్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేసి 37 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. కరోనా టైంలో 50% ఆక్యుపెన్సీతో రిలీజ్ అయిన లవ్ స్టోరీ 35 కోట్లు తీసుకొచ్చింది. చైతూ క్యారియర్ లో హైయెస్ట్ బడ్జెట్ 70 కోట్లతో తెరకెక్కడంతో మేకర్స్ టికెట్ రేట్స్ పెంచాలని దరఖాస్తు పెట్టుకున్నారు.
ఏపీ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 70 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. తెలంగాణలో మాత్రం నార్మల్ రేట్స్ తోనే తండేల్ రిలీజ్ అవుతోంది. తండేల్ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ముంబై, చెన్నై వెళ్ళొచ్చిన టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సాయి పల్లవి తనకి ఆరోగ్యం బాగోకపోయినా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. మరో క్యారెక్టర్ కనిపించకుండా పెర్ఫార్మెన్స్ తో సినిమాను తన వైపు తిప్పేసుకుంటోంది సాయి పల్లవి. చైతు క్యారియర్ లో తండేల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెబుతున్నారు. ఎవరు ఎక్కువ మార్కులు కొట్టేసినా బాక్సాఫీస్ వద్ద 37 కోట్లు దాటితే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.